హాయ్ అండి, ఈరోజు నేను రామనారాయణం వెళ్తున్నాను. ఈ రామనారాయణం అనేది విజయనగరంకి చాలా దగ్గరలో 5 కిలోమీటర్ల పరిధిలో ఉంది. అదే వైజాగ్ నుంచి వెళ్ళే వారికైతే సింహాచలంకి దగ్గరగా 40 కిలోమీటర్ల పరిధిలో ఉంది. నేనైతే సింహాచలం రోడ్లో వెళ్తున్నాను. ఇదేనండి రామనారాయణం, ఇది సింహద్వారం. లోపలికి వెళ్తే ఆవరణ అంతా ఇలా ఉంటుంది. మొత్తం అంతా కూడాను బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్, టిక్కెట్లు కూడా ఇక్కడ తీసుకోవచ్చు. మొత్తం అంతా ఇక్కడ నుండి అండి మనం టిక్కెట్లు తీసుకుని లోపలికి ఇలా ఎంటర్ అవ్వగానే ఒక టెంపుల్ వస్తుంది. ఈ టెంపుల్ దగ్గర మనం దర్శనం చేసుకుంటూ ఇలా వెనక్కి వెళ్ళగానే శివపార్వతులు కనిపిస్తారు. చూడండి, ఈ శివపార్వతులు అప్పుడే లైట్లు వేశారు. ఇక్కడ ఆ లైట్లు, ఆ కాంతులతో, ఆ లైటింగ్తో చూడండి ఎంత బాగా కనిపిస్తున్నారంటే. చూడండి, ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఇక్కడ సరదాగా గడిపి ఎంజాయ్ చేయొచ్చు. ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. చూడండి, ఎక్కడి నుంచి ఫ్యామిలీ వచ్చారు, చక్కగా ఫోటోలు తీసుకుంటున్నారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగుంటుందండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రధాన ఆకర్షణ ఆ కాంతులండి. అదే ఆ లైటింగ్ వల్ల వచ్చే ఆకర్షణ చాలా బాగుంటుంది. ప్రతి విగ్రహ రూపం కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఆ లైటింగ్ పడగానే. చూడండి ఎంత బాగుంటుందో. ప్రతిది కూడా ఈ శివపార్వతులు ఇక్కడ నుంచి అండి ఇంకా మొత్తం అన్ని ఇంకలాగా ఈ చివరి నుంచి ఇంకెలా చూడొచ్చు. చూడండి, ఇదంతా ఆలయం అండి. మొత్తం ఇప్పుడే లైట్లు వేసినట్టున్నారు. చాలా అందంగా కనిపిస్తుంది ఈ భాగం మొత్తం కూడా దూరం నుంచి. Krishna Krishna Hare Hare Rama Hare Krishna 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 Hare Krishna Krishna Hare Hare Rama Hare Krishna 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 Hare Hare Rama Hare Krishna 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 Hare Hare Rama Hare Krishna 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 Hare Hare Rama Hare Krishna Krishna
ఈయనేనండి ఆ గొప్ప మహనీయుడు. ఇంతటి నిర్మాణాన్ని మనకు అందించినటువంటి ఆ గొప్ప మహనీయుడు నారాయణ నరసింహమూర్తి గారు. ఇది టెంపుల్కి వెళ్ళడానికి ప్రధాన మెట్ల మార్గం అండి. ఇది ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి. ఇలా లోపలికి వెళ్ళగానే చూడండి, పైకి ఇలాగ ఎక్కగానే మనకు ఒక అనుభూతిని కలుగుతుందండి. చాలా విశాలమైన మెట్లు, అందమైన ప్రాంగణం. చూడండి, ఈ సైడు పైకి ఎక్కగానే ఎలా కనిపిస్తుంది చూడండి. మొత్తం అంతా కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఒక పక్క వ్యూ ఇది అంతా కూడాను. ఇది మొత్తం ఒక శివ ధనస్సు, అదే ఒక ధనస్సు ఆకారంలో కట్టారండి. ఇది మొత్తం అంతా కూడాను పైనుంచి చూస్తే ఒక ధనస్సు ఆకారంలో కనిపిస్తుంది మొత్తం అంతాను. ఇది చూడండి, గోపురం చూడండి ఎంత అందంగా ఉందో. మొత్తం లైటింగ్ అంతా పడి ఆ లైటింగ్ వల్ల ఎంత అందంగా కనిపిస్తుందంటే చూస్తే కానీ తెలియదండి. చాలా బాగుంటుంది. ఎక్కడి నుంచి వచ్చారు, ఏ చరిత్రకారులు వచ్చారు, ఏ శిల్పులు వచ్చారో, ఏ విధంగా చేశారో కానీ, ఎంత వ్యయప్రయాసాలు కూర్చి ఎలా కట్టారో కానండి, అద్భుతమైన కట్టడం అండి నిజంగా. ఈ విజయనగరం వైజాగ్ దగ్గరలో ఉన్న ప్రజలకి నిజంగా చూడటానికి ఒక అదృష్టం అండి ఇది. చూడండి ఎంత అందంగా ఉందో. మెయిన్ ఎంత ఆకర్షణ అంటే ఆ లైటింగేనండి. చూడండి ఇదంతా వ్యూ. ఇక్కడ ఈ లోపలికి రాగానే రామాయణం మన కళ్ళకు కట్టినట్టుగా కనిపించేటట్టుగా తయారు చేసిన ఈ శిల్పుల అద్భుతం చూడండి. కళాఖండాలు, అద్భుతమైన కళాఖండాలు అండి ఇవి. చూడండి రామాయణం ఎలా ఉద్భవించింది, ఎలాగ ఆ చరిత్ర ఏంటి, ఆ గాథ తెలుసుకోవటానికి ఎంత చక్కగా వివరించారంటే చూడండి ఎంత బాగుంటాయంటే ఆ శిల్పాల ఆకరణ ఎంత అందంగా ఉంటుందంటే చూడండి. వాటికి దిద్దిన మెరుగులు దిద్దారు కదా, ఆ రంగులు, ఈ కాంతులు, లైటింగ్ వల్ల ఎంతో ఆకర్షణగా కనిపిస్తాయి. చూడండి రామాయణంలోని ప్రతి ఘట్టం ఎంత సుందరంగా మనకి కళ్ళకు చిత్రీకరించినట్టుగా చూపించారు. చూడండి ఎంత బాగుంటుందంటే ప్రతి ఘట్టం కూడా, రామాయణంలోని ప్రతి ఘట్టం, రాముని జననం, సీతారాముల కళ్యాణం, అసలు వనవాసం, వాళ్ళు పడే కష్టాలు అన్నీ కూడా ఎంత సుందరంగా తీర్చిదిద్దారంటే మాటల్లో వర్ణించలేవండి. ఇది చాలా బాగుంటుంది. ఎవరైనా సరే ఇది వచ్చి వీక్షించి మీ యొక్క ఆనందాన్ని ఒక ఆధ్యాత్మిక భావనతో వెళ్తారండి మీరు ఇది ఇక్కడికి రాగానే. ముఖ్యంగా పిల్లలకి ఇది చూపిస్తే చాలా ఇటువంటి రామాయణ మహాభారత ఘట్టాల్లోని ఈ సన్నివేశాలు ఇవన్నీ చూపిస్తే పిల్లలకు ఒక జ్ఞానాన్ని పెంపొందించడంలో అవుతామండి. సీతారాముల అద్భుతమైన దృశ్యం అండి ఇది. ఎంత కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుందంటే ఎంతో చక్కమైన అపురూపం శిల్పం అండి. ఎంతో సుందరంగా కనిపిస్తుంది. చూడండి ప్రతి ఘట్టం, రామాయణంలోని ప్రతి ఘట్టం మన కళ్ళ ముందే జరిగిందా అనేటట్టుగా ఉంటుందండి. ఈ శిల్ప సౌందర్యం ఎంత సజీవంగా ఉంటుందంటే అంత సజీవంగా మన కళ్ళకు కనిపిస్తాయి. చూడండి ఆ కైకేయి మాట్లాడే తీరు, ఆ భావాలు, ఆ ప్రదర్శన చూడండి ఎంత అందంగా తీర్చిదిద్దారు. అద్భుతమండి. ఇలా
ఇలా చూస్తూ చూస్తూ మొత్తం అంతా రామాయణంలోని ప్రతి ఘట్టం కూడాను, ప్రతి సన్నివేశాన్ని కూడా ఎంత అద్భుతంగా రూపొందించారంటే, ఇంత లెంత్ ఎక్కువైందని ఏమాత్రం కూడా నేను ఆలోచించలేదు. ఎందుకంటే ఇంత సన్నివేశాల్లో ఇంత ఆ, చారిత్రక, ఇంత వైభోగము, ఈ రామాయణంలోని ప్రతి ఘట్టం యొక్క తీరు, ఈ శిల్పాలు, ఈ అందమైన ఈ కాంతులు పడి, ఈ సుందరమైన ఈ మొత్తం ఈ గాథంతా చూపించాలంటే లెంత్ ఎక్కువగానే అవుద్దండి. ప్రతిదీ కూడా చూపించి చాలా సున్నితంగా చిత్రీకరించి అలా చూపిస్తే కానీ దీనిలో ఉన్న సారాంశం, దీనిలో ఉన్న జ్ఞాన సంపద మనకి మనం ఇచ్చిన వాళ్ళం అవ్వమనే ఉద్దేశం తీసిన వీడియో అండి ఇది. చూడండి, పిల్లలకి నిజంగా ఇది చూపిస్తే ఒక అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకోగలిగిన వాళ్ళు అవుతారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదో ఒక సన్నివేశాలు ఎక్కడికో దగ్గరికి వెళ్ళి ఏదో ఒక వీడియోలు షూట్ చేస్తామండి, ప్రతిదీ ఏదో ఒకటి పెడుతూ ఉంటాము. కానీ ఇటువంటి పెడితేనే కదా మన హైందవ ధర్మం విలువ ఏంటని తెలుస్తుంది. మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు, శ్రీరాముడు పరిపాలించాడు, శ్రీకృష్ణుడు పరిపాలించాడు, మన గాథలు, మన సంస్కృతులు, మన పద్ధతులు, ఆచారాలు తెలిసినప్పుడే కదండి భావితరాలకి దీని యొక్క విలువ.
कृष्णा कृष्णा हरे 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 राम हरे कृष्णा 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 जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर जगवंदन सूक्ष्म रूप धरि सियहि दिखा चारों युग परताप तुम्हारा है प्रसिद्धि जगत उजिया सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को पावै जन्म जन्म के दुख बिसरावै अंत काल रघुवर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई कोई छूट ही बंदी महासुख होई पवन पुत्र श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत पवन पुत्र श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरि चेरागी जयनाथ हृदय महडेरा
జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.